విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరద బీభత్సంలో కొన్ని లక్షల మంది తమ సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డ సంగతి మనందరికీ తెలిసింది. మానవత్వంతో వారిని ఆదుకునేందుకు స్వచ్ఛందంగా దేశం నలుమూలల నుండి పెద్ద ఎత్తున కదలివచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. ఎమ్మెల్యే ఏలూరి పిలుపుతో మన పచ్చూరు నియోజకవర్గం నుండి కూడా విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు విరాళాలను ఎమ్మెల్యే ఏలూరి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించి తమ దాతృత్వం చాటుకున్నారు. మన పచ్చూరు నుండి వరద బాధితులకు సహాయం చేసిన వారి వివరాలు పరిశీలిస్తే ముందుగా ఎమ్మెల్యే ఏలూరి ఆధ్వర్యంలో 10,000 మందికి ఆహారం, వాటర్ బాటిళ్లు, 15,000 లీటర్ల పాల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో మరో 5,000 ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేయడం జరిగింది. వనసపూడి గ్రామానికి చెందిన యువ పారిశ్రామికవేత్త విక్రమ్ నారాయణ కుటుంబ సభ్యులు కోటి 55,55,555 రూపాయల భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగింది. మన ఇంకొల్లు మండల టీడీపీ నాయకులు 7,45,732 రూపాయలు, తిరుకూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు 2,50,000 రూపాయలు, పెద్దనపూడి మండల టీడీపీ నాయకులు 2,05,000 రూపాయలు, పూనూరు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు 2,04,000 రూపాయలు, అనంతవరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 1,35,000 రూపాయలు, ఇంకొల్లు నివేదిత స్కూల్ యాజమాన్యం 1 లక్ష, ఇంకొల్లు ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం 1 లక్ష, చింతపల్లిపాడు గ్రామానికి చెందిన నల్లపూడి నారాయణ స్వామి ఆధ్వర్యంలో 65,000 రూపాయలు, చింతపల్లిపాడు గ్రామానికి చెందిన గోరంట్ల సాంబయ్య ఆధ్వర్యంలో 65,000 రూపాయలు, ఇంకొల్లు గ్రామానికి చెందిన గోడావల మురళి 50,000 రూపాయలు, అన్నంబొట్లవారిపాలెంకి చెందిన గోరంట్ల రంగారావు 10,116 ఎమ్మెల్యే ఏలూరికి అందజేశారు. ఇంకొల్లు ఆదర్శ స్కూల్ యాజమాన్యం 45,000 రూపాయలు, మార్టూరుకు చెందిన నాణ్యపాటి సాంబశివరావు 5,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ అకౌంట్కు జమ చేశారు. అలాగే మన మార్టూరు గ్రామానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు 2,500 ఆహార ప్యాకెట్లు, 3,000 వాటర్ బాటిళ్లు, చీరలు, బిస్కెట్లు అందించారు. దేవరపల్లి గ్రామానికి చెందిన కొమ్మాలపాటి సురేష్ 50,000 రూపాయలు, యాగర్లమూడి గ్రామానికి చెందిన హనుమయ్య గారు 1,10,000 రూపాయలు, అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులు ధూళిపాళ్ల వెంకటస్వామి 1,00,000 రూపాయల విలువైన ఆహారాన్ని, వాటర్ బాటిళ్లు, దుస్తులు, నిత్యావసర సరుకులు ఎమ్మెల్యే ఏలూరి ద్వారా వరద బాధితులకు అందించారు. ఆపద సమయంలో మేమున్నామంటూ ముందుకు వచ్చి తమ మంచి మనసును చాటుకున్న మంచి మనుషులకు పచ్చూరు తెలుగుదేశం పార్టీ తరపున వందనం, పదాభివందనం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.